హాయ్ హలో అండి. ఇవాల్టి వీడియో అమ్మతనం. లెట్స్ గో వీడియో. ఒక అమ్మ మొదటి అనుభవం. ఆ క్షణం నాకు ఎంతో కొత్తగా పరిచయం చేసింది. చాలా కొత్తగా ఉంది ఈ అనుభూతి. కలువరేకుల లాంటి లేలేతల చేతులు, కాళ్ళు, ఇంకా రక్తం మరకలు తడారని దేహం, ఉమ్ము నీరుతో అప్పటి వరకు నానిన చర్మం తెల్లగా మెరుస్తుంది. ఇంకా కనురెప్పలు కూడా పూర్తిగా తెరవలేదు. అయినా తన చిన్న పిడికిలిలో నా వేలు బంధించింది. నువ్వేనా నా అమ్మవి అని అడుగుతున్నట్లు ఉంది ఆ చేతి పట్టు. పట్టుకుంటే ఎర్రగా అయిపోతూ పాలు కారుస్తున్నట్టు ఉంది నా చిట్టి తల్లి మేము. అప్పటి వరకు పడిన ప్రసవ వేదనలో క్షణాల్లో మాయమైంది. ఇంతకు మున్నెప్పుడు చెవిచూడని ఏదో కొత్త అనుభూతి నన్ను చుట్టేస్తుంది. నా పేగు బంధం, నా నుండి పుట్టిన ఒక జీవి నా ప్రాణం అయ్యింది. ఈ క్షణం అనుకోగానే నా గుండె వేగం పెంచుతుంది. కళ్ళల్లో నీళ్లు పేలు బుగుతుంది. ఎవరి మాటలు, నవ్వులు నా చెవిని చేరట్లేదు. కేవలం నా చిట్టి తల్లి చిందిస్తున్న బోసి నవ్వులు తప్ప. అమ్మని అయ్యాను. అవును, అమ్మని అయ్యాను. 9 నెలల క్షణక్షణం తన కోసం ఎదురు చూశాను. మౌనంగా మనసుతోనే ఎన్నో ఊసులు చెప్పుకున్నాను. ఎన్నో ఆశలు, కలలు కన్నాను. నా కడుపులో ఉన్న రక్తపు ముద్ద కోసం, తన భవిష్యత్తు కోసం ఎన్నో ఆలోచనలు. ప్రతి క్షణం, ప్రతి నిమిషం తన ఆలోచనలే, తన ఊసులే. 6 నెలల తగలగానే ఎలా ఉన్నా అమ్మా అని పలకరిస్తున్నట్టు తన చిన్ని చిన్ని కాళ్ళతో తంటుంటే చెప్పలేని ఆ అనుభూతిని మొదటిసారిగా కళ్ళు మూసుకొని ఎంతోసేపు అనుభవించాను. కానీ ఇప్పుడు అంతకు మించిన అనుభూతి. సమాజంలో నన్ను ఒక అమ్మగా నిలబెట్టింది నా పాప. చెప్పలేని అనుభూతి కదా. నిజంగా మోయలేనంత హాయిగా ఉంది ఈ అనుభూతి. స్పర్శ. ఇంకా ఎంతసేపు అలా కళ్ళు మూసుకొని ఉంటావే? పిల్లకి కాసిన మురుపాలు పట్టు, అవి చాలా బలం అంటూ అమ్మ కదిపే సరికి కళ్ళు తెరిచాను. కానీ పాలు పట్టడం ఎలా, లేచి కూర్చునే పరిస్థితి లేదు. అర్థం కాక అమ్మ వైపు చూశాను. అమ్మ కదా, అమ్మకు అన్నీ తెలుసు. అందుకే నవ్వుతూ నా ముందుకు వచ్చి ఈ అమ్మ చన్నుబాలను నా బిడ్డ నోటికి అందించింది. చిన్ని చిన్ని చెక్కింతలు పెడుతున్నట్టు ఉంది నాకు. తల అటు ఇటు ఊపుతూ ఏదో గెలిచేయాలి అన్న ఆతృత్వం తనది. కానీ ఎంత ప్రయత్నం చేసినా వృధా అనుకుంది. ఏమో అలిగి అటు తిరిగిపోయింది. మళ్ళీ అమ్మ మెల్లగా ఆ చన్నుబాలని తన నోటికి అందించింది. ఈసారి తను ఎప్పటి నుంచో ఎతుకుతున్న అమృతధార నోటికి చిక్కింది. చిన్నగా చప్పరించింది. ఒక్కసారిగా నాలోని అణువణువున పులకరించింది. అమ్మతనం ఏమిటో, దానిలోని మాధుర్యం ఏమిటో తెలిసింది. గట్టిగా కళ్ళు మూసుకొని ఆ అనుభూతిని ఆస్వాదించాను. ఎంతసేపు అలా ఉన్నానో నాకే తెలియదు. కళ్ళల్లో తడి. ఇంతలోనే కార్యమని చిన్న శబ్దం చేసింది. అంతే. ఒక్కసారిగా నా మనసు ఉలిక్కిపడింది. ఆ చిన్న శబ్దం కూడా భరించలేక వెంటనే ఈసారి నేను నా బిడ్డ నోటికి నా స్తన్యం అందించాను. అప్పటి వరకు సరిగా కళ్ళు తెరవని నా చిట్టి తల్లి ఒక కంటితోనే నా వైపు చూసింది. థ్యాంక్ యూ అమ్మా అని చెప్పినట్టు ఉంది ఆ చూపు. నాలో నేనే నవ్వుకున్నాను. ఆ క్షణం నుంచి ప్రతి క్షణం నా చిట్టి తల్లి నన్ను నాకు కొత్తగా పరిచయం చేస్తూనే ఉంది. ఈ క్షణం వరకు ప్రతి అమ్మకి మధురమైన అనుభవాలను ఇదే ఒకటి జనరల్ టాపిక్. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి. రేపు మీ ముందుకు ఒక మంచి బ్యూటిఫుల్